హలో అండి, హాయ్. నిన్న మీకు కుచ్చులు ఎలాగా వేసుకోవాలి, ఏంటి దానికి బేసిక్ నీడ్స్ ఏమేమి కావాలి అనేది మీకు చూపించాను కదా. సో ఈ రోజు మీకు దాని తర్వాత కుచ్చులు బేసిక్స్ నుంచి ఎలాగా స్టార్ట్ చేయాలనేది, బేసిక్ కుచ్చు అనేది ఎలాగా ఉంటుంది అనేది ఈరోజు మీకు చెప్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో దానికోసం ఫస్ట్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకోవాలండి. సో నేనైతే ఇలాంటిది యూజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే అంతకుముందు మనం గోల్డ్ కలర్ థ్రెడ్స్ అవి యూజ్ చేస్తామన్నాను కదా, దానికి వచ్చింది ఇది. దీన్ని ర్యాపింగ్కి దీన్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇది కాకుండా ఇలాంటి వేరే ఏదైనా ఉన్నా కూడా చేయొచ్చు. సో దీనికి నేను ఎలాగ ర్యాప్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 1 రౌండ్ అయింది. మళ్ళీ అదే ఎక్కడ స్టార్ట్ చేసామో అది అక్కడికి వచ్చేసరికి 2 రౌండ్స్ అయింది. తర్వాతకి 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా మనకు శారీని బట్టి మనం ఏ కుచ్చు అయితే వేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ఎన్ని రౌండ్స్ అయితే మనకు సరిపోతాయో చూసుకొని మన అన్ని రౌండ్స్ థ్రెడ్ వ్రాప్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ దీనికి వ్రాప్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సెకండ్ రౌండ్ మనం ఇంకొక దాన్ని తీసుకోవాలండి. దానికోసం నేను ఇలాగ ఎంటీగా ఉన్న దారపు దాన్ని రీల్ని తీసుకుంటున్నాను. ఎంటీ దారపు రీల్ని తీసుకొని మళ్ళీ దీని మీద నేను సెకండ్ టైం చుట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సెకండ్ టైం నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా, సెకండ్ టైం దీని మీద తీసుకుంటున్నాను. ఇప్పుడేం లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి, మీరేం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఫస్ట్ దీనికి ఎంతైతే ఇదైతే థ్రెడ్ చుట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు సెకండ్ టైము దీని మీద కూడా ర్యాప్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం మనం 7 రౌండ్స్ కానీ 8 రౌండ్స్ కానీ తీసుకోవాలండి. సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇదంతా మీకు క్లియర్గా చెప్తున్నాను. తర్వాత వీడియోస్లో ఇవన్నీ నేను చెప్పను. సో మీరు ఇప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తర్వాత ఈ డౌట్ అనేది రాదు. మళ్ళీ కమెంట్ సెక్షన్లో ఇవన్నీ నన్ను మళ్ళీ మీరు కంప్లీట్గా వీడియో చూడకుండా కమెంట్ సెక్షన్లో డౌట్స్ మాత్రం అడగొద్దండి. సో మీరు చూసేటప్పుడే ఇక్కడ కంప్లీట్గా చూడండి. ఇక్కడికి వచ్చేసి మనం సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో సెకండ్ రౌండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వేసుకోవాలి. సో థర్డ్ రౌండ్ వేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఇలాగ థ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ దేనికైతే దీన్ని ర్యాప్ చేసుకున్నామో దానికే మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా నేను ర్యాప్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనము 7 టైమ్స్ మనం ర్యాప్ చేసుకోవాలండి. 7 to 8 టైమ్స్. నేనైతే 7 టైమ్స్ ఎక్కువ ర్యాప్ చేస్తాను. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు 7 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, 8 టైమ్స్ అయినా తీసుకోవచ్చు. కానీ 7 కానీ 8 కానీ తీసుకుంటే మనకు థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుందండి. అలా కాకుండా మనం 2, 3 అలాగా తక్కువ వ్యాపింగ్ కనుక చేసుకుంటే మనకు థ్రెడ్ అనేది అంత మంచిగా కనపడదు మనం అక్కడ అల్లడానికి. అందుకే మనం 7 టైమ్స్ అయితే తీసుకోవాలి. సో ఇలా మొత్తం నేను 7 టైమ్స్ ర్యాప్ చేసుకున్నానండి. 7 థ్రెడ్స్ ఉన్నాయి ఇవి. ఇలా 7 టైమ్స్ ర్యాప్ చేసుకున్న తర్వాతకి నేను మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా నేనైతే 10 నెంబర్ క్రూషా అయితే యూజ్ చేస్తున్నాను. సో అండ్ ఇలాగా వైట్ కలర్ పూసలు యూజ్ చేస్తున్నాను. మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన పూసలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను మీకు శారీకి వేసి చూపించట్లేదండి, జస్ట్ మీకు చూపించడానికి చిన్న పట్టీ అనేది యూజ్ చేస్తున్నాను నేను. సో ఏదైనా ఇలాగా ఒక శారీకి చివరన ఫస్ట్ మనం థ్రెడ్ని ఇలా ఫింగర్కి మనం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నాట్ వేసుకోవాలండి. సో నాట్ వేసుకోవడానికి ఇక్కడ మనం థ్రెడ్ని ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ సైడ్కి పట్టుకొని ఈ క్రూషాని ఇలా లోపలికి దింపి ఇది ఇలాగా సింగిల్ క్రూషా అని ఒక సింగిల్ క్రూషాతో ఇలాగా పైకి థ్రెడ్ వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం ఇలాగ నాట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎప్పుడైనా 2 నాట్స్ వేసుకోవాలండి. మళ్ళీ లోపలికి అని మళ్ళీ పైకి ఇలాగా క్రూషాతో అని మళ్ళీ సెకండ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ ముడి అనేది మనకి మంచిగా స్ట్రాంగ్గా పడిపోతుంది అనమాట. సో ఇక మనకు ముడి స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాగ 2 నాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చైన్స్ వేసుకోవాలి. క్రూషాని ఇలాగా ఒకసారి దానికి చుట్టి దీంట్లోంచి ఇలా బయటికి తీయాలండి. అప్పుడు సింగిల్ చైన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, సింగిల్ చైన్. సో అలాగా మనం 4 కానీ 5 చైన్స్ కానీ వేసుకోవచ్చండి. 2, 3, 4 and 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇది ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే ప్లేస్ అయిద్దో చూసుకోవాలి. ఇలాగా మనం 5 చైన్స్ వేసుకున్న తర్వాతకి
ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ అవుతుందో ఇలాగ చూసుకోవాలండి క్రూషాతో. సో ఈ డిస్టెన్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా తీసుకోవాలండి. మనం కనుక కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఇన్ కేస్ మనం ఎక్కువ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఈ 4 చైన్స్ వేసింది ఇక్కడ ప్లేస్ అవుతుంది. అలా కాకుండా మనం ఎగ్జాక్ట్గా కాకుండా మనం ఎక్కువ తీసుకుంటే ఇలాగ తీసుకుంటాం కదా, ఇక్కడ శారీ అనేది కూర్చొచ్చేస్తుంది అనమాట. సో కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. సో అగైన్ మళ్ళీ క్లాత్లో నుంచి మళ్ళీ మనం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. ఇలాగా నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ ఒక పూస ఎక్కించుకోవాలండి. మనము నాట్ వేసుకునేది ఇక్కడ మనం ఇలా పూసలు ఎక్కించుకునేటప్పుడు థ్రెడ్ని కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇక్కడ మనం గట్టిగా పట్టుకోవాలి. స్టార్టింగ్లో పట్టుకున్న తర్వాతకి ఇలాగా మనం క్రూషాకి ఇలాగా పూసని ఎక్కించుకోవాలి. తర్వాతకి ఈ పూసని ఇలాగా దీంట్లోకి థ్రెడ్లోకి వ్రాప్ చేసుకున్న థ్రెడ్లోకి ఎక్కించుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలాగ నాట్ వేసుకున్న తర్వాత ఈ పూస ఎక్కడైతే మళ్ళీ ప్లేస్ అవుతుందో మళ్ళీ ఇలాగ సేమ్ డిస్టెన్స్ చూసుకొని మళ్ళీ ఇక్కడ క్లాత్ లోపల నుంచి మళ్ళీ సింగిల్ నాట్ వేసుకోవాలి. సింగిల్ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ 1 2 3 4 మళ్ళీ ఇది ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ క్లాత్లో నుంచి తీసుకోవాలి. వేసుకొని మళ్ళీ సింగిల్ నాట్ ఇలా వచ్చిన తర్వాతకి మళ్ళీ మనం పూస ఎక్కించుకోవాలి. ఇలాగ పూస ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ సింగిల్ నాట్ వేసుకోవాలి. పూస కదలకుండా ఇక్కడ మళ్ళీ మనం ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ పూస ఎక్కడైతే ప్లేస్ అవుతుందో చూసుకొని మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇంకా శారీ మొత్తాన్ని ఇలాగే వేసుకోవాలండి. మీకు బేసిక్ ఎలాగ ఉంటుంది అనేది చెప్పడానికి ఇలాగ తీస్తున్నాను. మళ్ళీ అగైన్ 4 చైన్స్. మీరు 4 కాకపోతే 5 అన్న తీసుకోవచ్చు కానీ మరి ఎక్కువ లెంతీగా తీసుకోవద్దు. 6 7 అలాగా తీసుకోవద్దు. అలా తీసుకుంటే ఏంటంటే పూసకి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. డిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తే మనకు కుచ్చు అనేది గ్యాప్ అనేది ఎక్కువగా కనిపించి కుచ్చు అనేది అంత అందంగా కనిపించదు అనమాట. సో ఇలా 4 కానీ 5 కానీ తీసుకోవచ్చు, అంతకు మించి తీసుకోకూడదు. అగైన్ మళ్ళీ ఇది ఎక్కడైతే ప్లేస్ అవుతుందో అక్కడ మళ్ళీ శారీలోంచి థ్రెడ్ తీసుకొని మళ్ళీ నాట్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా శారీ మొత్తానికి వేసుకోవాలి మనము. ఇలాగా వేసుకున్న తర్వాతకి నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను. మీరు శారీకి నేను ఏదైతే చెప్పానో అదే ప్రొసీజర్ హోల్ శారీకి మీరు ప్రొసీడ్ అవ్వాలి. దాని తర్వాతకి ఎండింగ్లో ఎలాగ చేయాలనేది చూపిస్తాను. మళ్ళీ అగైన్ 1 2 3 ఇలా తీసుకొని ఇది కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఇలా తీసుకోవాలండి. సారీ థ్రెడ్ ఇలాగా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఈ థ్రెడ్ ఏదైతుందో ఈ థ్రెడ్ని మనం ఇలాగ తీసేసి దీన్ని ఇలా లాగేస్తే గట్టిగా ఇక్కడ మనకు నాట్ పడిపోతుంది. ఇంకా మనకి ఈ థ్రెడ్ అనేది ఊడిపోదన్నమాట. సో ఇలాగా మనం హోల్ శారీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి దీనికి ఇప్పుడు మనం కుచ్చులు వేసుకోవాలండి. సో ఇప్పుడు కుచ్చులు ఎలాగా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కుచ్చుకి మనం థ్రెడ్ ఎలాగా ర్యాప్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేనైతే మీకు కొన్నే చూపిస్తున్నాను కాబట్టి ఇలాగా చిన్న అట్టముక్కకి నేను థ్రెడ్ని వ్రాప్ చేస్తున్నానండి. అలా కాకుండా మీరు హోల్ శారీకి వేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ స్టార్టింగ్ బేసిక్ వీడియోలో చెప్పాను కదా, దాంట్లో చెప్పినట్టుగా మీరు అలా పెద్ద పెద్ద ప్లాంక్స్ కానీ ఏదైనా పెద్దగా ఉండే బేస్కి తీసుకుంటే బేస్కి మీరు ఎక్కువగా తీసుకుంటే మీరు ఎక్కువ కుచ్చులు అనేది వేసుకోవచ్చు. శారీకి ఊరికే మీరు ఒక్కొక్క సింగిల్ కుచ్చుకి ఇలా ర్యాప్ చేసుకోకుండా ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ పట్టుకున్నాను నేను ఫస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 1 అగైన్ 2 3 4 ఇలాగా మనం ఒక కుచ్చుకు వచ్చేసి
40 నుంచి 45కి తీసుకోవచ్చండి. మనకి ఇంకా థిక్ కన్సిస్టెంటీ కావాలి అనుకుంటే మాత్రానికి 50 వరకు తీసుకోవచ్చు. అంతేనండి, 40 నుంచి 50 మధ్యలో తీసుకుంటే సరిపోయింది. అంతకు మించి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు కుచ్చుకి. సో ఇదంతా నేను ర్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎలాగ కుచ్చు వేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ 4 చైన్స్ తీసుకున్నాం కదా, దాంట్లోంచి ఈ కుచ్చు అనేది మనం వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ శారీకి ఈ కుచ్చుకు మధ్య ఇలాగ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి మనం ఈ కుచ్చుని ఇలా తీసుకోవాలి. తీసుకొని మనకి ఎంత కుచ్చు అయితే అవసరమో, అంటే కొంతమంది పెద్దగా ఇష్టపడతారు, కొంతమంది చిన్నగా ఇష్టపడతారండి. అలాగా మీకు నచ్చినంత లెంత్ చూసుకొని దీన్ని బ్యాక్ సైడ్ మనకి ఎంత లెంత్ అయితే కావాలో, నేనైతే ఒక 1 ఇంచ్ ఉంచుకుంటున్నాను. ఇగోండి 1 ఇంచ్ నేను ఉంచుకుంటున్నాను. ఇలాగా 1 ఇంచ్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువైతే బాగా అంతగా లుక్ అనిపించదు. సో 1 ఇంచ్ తీసుకొని ఈ థ్రెడ్ని మనం ఇలా తీసుకోవాలి. తీసుకొని మనం ఇలాగ ఇక్కడ నుంచి ముడేసుకోవాలి. ఇలాగ మనం 2 ఫోల్డింగ్ తీసుకున్నాం కదా, సో ఈ చివర ఇలాగ ఉంటుంది కదా, దీని నుంచి ఎండింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ మనం తీసుకొని ఇక్కడ మనం ఇలాగా నాట్ వేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఇక్కడ నాట్ వేసుకోవాలండి. ఇలాగా మనం ఒక కుచ్చుకు వచ్చేసి ఒక 4 to 5 నాట్స్ వేసుకోవాలి. అప్పుడు కుచ్చు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మన శారీలోకి ఏదైతే కలుస్తుందో అది వేసుకోవాలండి. తర్వాత ఇలాగా చిన్న సూది ఒకటి తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయాలి. లోపలికి ప్లేస్ చేసి ఈ థ్రెడ్ ఎండింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ థ్రెడ్ని ఈ సూదిలోకి మనం ఇన్సర్ట్ చేయాలి. కొంతమంది ఇలాగ ఇన్సర్ట్ చేయకుండా ఇక్కడ నాట్ అయితే ఎక్కడైతే వేస్తారో ఆ నాట్ వేసిన దగ్గరే మనకు కట్ చేసేస్తారండి. కానీ అదంత లుక్ అనిపించదు అండ్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇలాగ మనం సూదిలోకి ఇన్సర్ట్ చేసుకొని మనం కిందికి దింపుకుంటే మనకు అది అంటే నాట్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కుచ్చు అనేది ఊడిపోతుందేమోనన్న భయం ఉండదన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాతకి దీన్ని ఇలాగా కిందికి లాగేసుకోవాలి. ఇలా కిందికి లాగేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో ఇలాగా మిగిలిన వీటన్నిటికి కూడా కుచ్చులు వేసుకోవాలని నేను వేసుకున్న తర్వాతకి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇలాగా అన్నిటికీ వేసిన తర్వాత ఇలాగా ఉంటుందండి. లుక్ అయితే ఎంత బాగుందో. సో చూడండి, బ్యాక్ నుంచి చూడండి, ఒకసారి ఫ్రంట్ నుంచి చూడండి. సో చూడండి, బ్యాక్ నేను కట్ చేసిన థ్రెడ్స్ ఇలాగా వచ్చేసాయి. సో ఇది ఫ్రంట్ లుక్ అనమాట. ఇది బేసిక్ కుట్టండి, ఇది బేసిక్ క్రూషా కుచ్చు. ఇది మనం ఇలాగా 2 కానీ 3 ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో ఇదైతే సింగిల్ పూసతో క్రూషా కుచ్చు అనేది ఎలాగ వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఫ్యూచర్లో ఇలాంటి కుచ్చులు ఇంకా చాలా మీకు చూపిస్తాను. సో ఇలాంటి క్రూషా కుచ్చుకు వచ్చేసి మనకు బయట మనం వేయించుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 300 రూపీస్ వరకు మనకు కుర్చీకి కాస్ట్ వేస్తారు. సో మనం వేసుకుంటే జస్ట్ 50 to 60 రూపీస్లో మనకు అయిపోతుందండి. సో ఇలాంటి పూసలు అనేది ఒక తులం తీసుకొని ఈ థ్రెడ్స్ ఒక 15 రూపీస్ 20 రూపీస్ తీసుకున్నా 40 రూపీస్ ఇవి ఒక 20 రూపీస్ పడతాయి అంతే. 20 40 ఇవి 20 60 రూపీస్లో మనకు అయిపోతుంది. సో ఇలాంటి క్రూషా కుచ్చులు కనుక మనం బయట వేయించుకుంటే ఈ బేసిక్ దండి ఇది స్టార్టింగ్. సో ఇలాంటిది కనుక మనం వేయించుకుంటే బయట మనకు 300 రూపీస్ వరకు కాస్ట్ అనేది పడుతుంది. సో అందుకే మీరు ఇళ్ళలోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలాగా హెవీ కుచ్చులు కూడా మీకు ఎలాగ వేయాలి అనేది నేను చూపిస్తాను. సో మీరు ఇంట్లో ఉండి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని చూస్తూనే ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.